అదేవిధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాలేదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనందరూ కూడా తెలుసు. ఆయన బాధ చెప్పుకోలేకపోతున్నాడు, డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. పొద్దున ఒకటి మాట్లాడతాడు, రాత్రి ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ రేపు వచ్చి ఇంకోటి మాట్లాడతాడు. ఒకరోజు రైతు రుణమాఫీ చేశాను సార్ అంటాడు, ఒకరోజు ఎందుకు చేయాలంటాడు, ఒకరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఈ మధ్య మనం అందరూ కూడా నంద్యాలలో చూసాం. నేను ఇచ్చిన పెన్షన్తో, నేను ఇచ్చిన రేషన్తో, నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు, నేను ఇచ్చిన పెన్షన్ వల్లే మీరు బతుకుతున్నారు, కాబట్టి నాకు ఓట్లు వేయకపోతే పెన్షన్ తీసుకోవద్దు, రోడ్లు వేయద్దు. ఈరోజు ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాకు నీ అబ్బా సొత్తిచ్చావా లేకపోతే నీ హెరిటేజ్ లాంగ్వేజ్ తీసుకున్నావా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కట్టే పన్నులు ఇచ్చావు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు చెమటలాంచి డబ్బులు వస్తుంది తప్ప ఈ రోజు నువ్వు నీ కుటుంబం ఈ రోజు ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడు రక్తాన్ని దోచుకుంటున్నారు. రైతుల రక్తాన్ని దోచుకొని ఈ రోజు మీరు కోట్లాదిలో హయాత్ హోటల్లోనూ హైదరాబాద్ ఇళ్లలో ఈ రోజు కోట్లకు మురుచుకున్నారు. ప్రతి ఒక్కరిని రాష్ట్రానికి రమ్మంటాడు, ఈయన మాత్రం హైదరాబాద్ లో 100 కోట్లు పెట్టి ఇల్లు గృహప్రవేశం హైదరాబాద్ లో చేసుకుంటాడు, కానీ విజయవాడలో మాత్రం చేసుకోడు. ఈయనకి మాత్రం రాష్ట్రం నుంచి అందరు రావాలి, ఈయన దోచుకున్న డబ్బును మాత్రం హైదరాబాద్ లో దాచుకుంటాడు. కాబట్టి ఆ విధంగా కానీ ఓట్లు వేస్తే మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో ఏ కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని ఏ సేవలైనా కానీ కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రం అంతా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోజు మన రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా భగవంతుడు ఆగ్రహానికి ఈ రాష్ట్రం గురైంది. అందుకే ఈ రాష్ట్రంలో దాదాపు 70% పైగా కూడా కరువు. గోదావరి ఉన్నా, నదులున్నా, కృష్ణా ఉన్నా, పెన్నా ఉన్నా కూడా నదుల్లో నీళ్లు లేవు. చంద్రబాబు నాయుడు గారు 1999లో ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత అది భగవంతుడికి నచ్చల. ఇంత వెన్నుపోటుదారుణ్ణి, ఇంత నీచుణ్ణి ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి భగవంతుడికి ఒక పక్క కోపం వచ్చి 99 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రంలో చుక్క వర్షం పడక ఈ రాష్ట్రం అంతా కూడా కరువుతో అల్లాడింది. అనుకొని మరోసారి 2014లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. రాధా కోపం దేవుడికి ఒకసారి నా ఆగ్రహానికి గురై 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నేను కరువులో పెట్టి చంద్రబాబు నాయుడిని దూరం పెడితే మీకు ఒక ముఖ్యమంత్రిని, చల్లని ముఖ్యమంత్రి రాజశేఖర్ని గెలిపిస్తే ఈ రోజు 2014లో ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మీరు గెలిపించుకోవాల్సింది పోయి మరోసారి ఒక దుర్మార్గుడిని, ఒక వెన్నుపోటుదారుని గెలిపించుకుంటారని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మరోసారి కరువు. కష్టంలో ఉన్న వాడికి, ఆపదలో ఉన్న వాడికి దిక్కే దేవుడు. అట్లాంటి దేవుడు అనుగ్రహానికి ఈ రోజు మన రాష్ట్రం 3 సంవత్సరాల నుంచి ఆగ్రహానికి ఈ రోజు మనం గురై ఉన్నాం. ఈ రోజు మరోసారి ఆ దేవుడి అనుగ్రహం పొందాలన్నా, మరోసారి రైతులు కలకలలాడాలన్నా, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండాలన్నా మనం చేయాల్సిందల్లా ఒకటే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మన ముఖ్యమంత్రిని చేసుకోవాలా. ఏదైతే మామని పొడిచాడు, కోట్లాది మంది ప్రజల్ని వంచిన వ్యక్తిని ఇంటికి పంపించిన రోజే ఈ రాష్ట్రం మరోసారి సస్యశ్యామలం అవుతుంది. ఇంకొకసారి తప్పు చేస్తే భగవంతుడు కాదు కదా, ఇంక ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోలేరు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి.